ఉప ఎన్నికలకు రెడీ, ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం, కోర్టుకు తీర్పుకు కట్టుబడి ఉంటాం, రుణమాఫీకి పైసలు దొరుకుతలేవు, 12,000 కోట్లు పెండింగ్ ఉంది, 3 నెలల్లో పూర్తి చేస్తాం. ఎవడా వీడు? మొన్నటిదాకా మా అంటే ఒక 4 నెలల దాకా బీఆర్ఎస్లో ఉండే పైసలు లేవని ఎట్లా అంటున్నావు? దొంగ, నువ్వేమన్నావు? లంక బిందెల కోసం వచ్చిండు రేవంత్ రెడ్డి, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారండి? లంగలు దొంగలు తిరుగుతారు అన్నావు. మరి ఆ లంగ దాంట్లో ఎందుకు పెట్టపోయినావు? నువ్వు లంగవైనావా, నువ్వు దొంగవైనావా? ప్రజలకు చెప్పాలి, స్టేషన్ కనుపూర్ ప్రజలకు. దొంగవు నువ్వయి, లంగవు నువ్వయి, ఇట్లా మంచిగా పోయిండు తెలంగాణ భవన్లో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి? మీరు లంక బిందెల కోసం వచ్చారా? మీరు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారండి? లంగలు దొంగలు తిరుగుతారు. మీరు లంగలా దొంగలా అండి అని సక్కం పోసం లెక్క చెప్పుకుంటూ వచ్చాడు. నెల రోజులు తిరగక ముందే పోయి సక్కా దునికిండి. అక్కడ 50 కోట్లు 60 కోట్లు ముచ్చినాయట. బిడ్డకు ఎంపీ ఉద్యోగం వచ్చింది. ఇక స్టేషన్ కాన్పూర్ ప్రజలు ఎక్కడన్నా పోని, ఇక రాష్ట్ర ప్రజల సమస్యలు ఎక్కడన్నా పోని. ఇంకేమన్నాడు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలబోతుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండలేరు, ఆయనకు ఆ నైపుణ్యం లేదు, ఇట్లా చెప్పిండు. ఇప్పుడు 6 నెలలు ఎక్కడ కనబడలే. ఇప్పుడు ఎట్లయినా ముఖం చూపించుకోవాలంటే స్టేషన్ కాన్పూర్ ప్రజలారా, నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా. 2 దొంగలు ఉన్నారు అక్కడ. 30 సంవత్సరాలుగా 2 దొంగలు దస్తులు ఇట్లా పరుచుకొని బిచ్చం ఎత్తుకున్నట్టు మెల్లగా నమ్మించి మొత్తం ఆ స్టేషన్ కాన్పూర్నే ఆగం చేసిండు. ఎవల పక్షా నుండి కొట్లాడాలి దొంగ? ప్రజల పక్షా నుండి, స్టేషన్ కాన్పూర్లో ఉన్న రైతుల పక్షా నుండి, నిరుద్యోగుల పక్షా నుండి, వృద్ధుల పక్షా నుండి కొట్లాడవలసినోడు 50 కోట్లు తెచ్చుకున్నాడట. కథం వచ్చిండు కాంగ్రెస్లో దునికిండు. కేసీఆర్ దగ్గర 50 కోట్లాట. ఇది మనం చెప్పింది కాదు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఇది. ఇప్పుడు ఏమంటాడు? పైసలు లేవు, అందుకే రుణమాఫీ చేయలేకపోతున్నాం, అందుకే మేము రైతు భరోసా చేయలేకపోతున్నాం. ఏమనుకోకుర్రి, రుణమాఫీకి పైసలు దొరుకుతలేవు. నువ్వు ఉన్నావా ప్రభుత్వంలా? నువ్వు ఇచ్చినావా హామీ? నీకెక్కడ అర్హత చెప్పేది? నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవు. నువ్వు ఇప్పటికీ చట్టబద్ధంగా కూడా ఇంకా నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవే. వాళ్ళు అందుకే అంటారు, ఈ దొంగ మా దగ్గర నుంచి తప్పించుకపోయిండు వీడు, వీడిని డిస్మిస్ చేసి పడేయిర్రి అని. అందుకే పోయిండు కోర్టుకు. నీకు అర్హతే లేదు కడియం శ్రీహరి గారు, నీకు అసలు అర్హతే లేదు. నువ్వు ఈ మాట చెప్పే అర్హతే లేదు, పైసలు దొరుకుతలేవని చెప్పే అర్హత లేదు. నీ మీద కోర్టు చర్యలు తీసుకున్నాక అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు ఎందుకు పార్టీ మారవలసి వచ్చిందో చెప్పు. ఎన్ని డబ్బులు తీసుకొని పార్టీ మారినావో చెప్పు. తెలుగుదేశం నుండి టీఆర్ఎస్కి వచ్చినావు, మళ్ళీ టీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు, మళ్ళీ రేపో ఎల్లుండో బీజేపీకి పోవని నమ్మకమేంది? కాబట్టి కడియం శ్రీహరిని స్టేషన్ కాన్పూర్ ప్రజలు నమ్మొద్దు. 100% మరొకసారి చెప్తున్నాం, స్టేషన్ కాన్పూర్ ప్రజలు మాకు సహకరించండి. స్టేషన్ కాన్పూర్లో మేము ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయ విధానాన్ని ఖచ్చితంగా అక్కడ తీసుకొస్తాం. అక్కడ ఉన్న యువకులు స్టేషన్ కాన్పూర్ కావచ్చు, రఘునాథ్పల్లి మండలం కావచ్చు, ధర్మసాగర్ మండలం కావచ్చు, జఫార్గడ్డ మండలం కావచ్చు, వేలేరు మండలం కావచ్చు, కొత్తగా జరిగింది, లింగాల గణపురం మండలం కావచ్చు, ఈ 5-6 మండలాల ప్రజల యువత రైతులు నా న్యూస్ ఛానల్ వేదికగా చెప్తున్నా, ఇటు కడియం శ్రీహరిని ఓడగొట్టాలి, అటు రాజయ్యను ఓడగొట్టాలి. ఖచ్చితంగా మమ్మల్ని దీవించండి. ఖచ్చితంగా ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఏం చేయాలో కూడా ఆ ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. ఈ దొంగలను, పైసల కోసం అమ్ముడు పోయే దొంగలను, పదవుల కోసం అమ్ముడు పోయే దొంగలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. వీళ్ళు ఇన్ని రోజులు వీళ్ళ పదవుల కోసం రాజకీయం చేసిండు. పదవుల కోసం పైసల కోసమే కడియం శ్రీహరి రాజకీయం చేసిండు. పదవుల కోసం పైసల కోసమే రాజయ్య రాజకీయం చేసిండు. మనం ప్రజల కోసం రాజకీయం చేద్దాం, మనం ప్రజల సమస్యలను తీర్చడానికి రాజకీయం చేద్దామని మరొకసారి మీ అందరికీ చెప్తున్నా. స్టేషన్ కాన్పూర్లో కడియం శ్రీహరి చిత్తుగా ఓడిపోబోతున్నాడు.
కడియం సిఆర్తో పాటు రాజయ్య కూడా అదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోతాడని మరొకసారి చెప్తున్నాం. అక్కడ యువతతోటి విప్లవం రాజేస్తాం, అక్కడ ఉన్న రైతులకు భరోసాని ఇస్తాం, అక్కడ ఉన్న వృద్ధులకు కూడా భరోసాని ఇస్తాం. 6 మండలాల ప్రజలకు చిలుక ప్రవీణ్గా భరోసా ఇస్తున్నా కొత్త రాజకీయాన్ని సృష్టిద్దాం. ఒక సిరిసిల్ల ఎట్లున్నదో, ఒక సిద్దిపేట ఎట్లున్నదో, ఒక గజ్వేల్ ఎట్లున్నదో చూపిద్దాం. అదే రీతిగా స్టేషన్ గన్పూర్ని కూడా తయారు చేద్దామని మరొకసారి మీ అందరితోటి నేను విన్నవించుకుంటున్నా. తప్పకుండా మీరు సహకారం అందించండి. మీ వంతుగా ఎట్లా యుద్ధం చేయాలో అక్కడ మేము యుద్ధం చేస్తాం. ఈ దొంగలను మళ్ళీ గెలిపిస్తారా, వీళ్ళ జేబులు నిండుతాయి, వీళ్ళ ఇండ్లు బిల్డింగ్లు అయితే తప్పించి మన ఇంట్లోకి వచ్చేది ఏముండదు, మన భవిష్యత్ తరాలకు వచ్చేది కూడా ఏముండదు అనేది కూడా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా. 70 దాటిండు, డైపర్లు వేసుకుంటా అన్నట. మరి డైపర్లు వేసుకునే వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ అసెంబ్లీలో కూర్చోబెడదామా? ఇక రాజా గురించి చెప్పుకోవాల్సిన వశం లేదు. ఇక పేరే వచ్చింది కొంచె రాజయ్య, శిల్పి రాజయ్య అని. అసలు ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వనికి రాని అవకాశం వచ్చింది డాక్టర్ రాజయ్యకు. రెండిట్లా ఫెయిల్ అయిపోయాడు. అది